హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ ఈఎస్ఏ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఇక్కడ టెంపుల్లో సీతారాముల కళ్యాణం ఉంది. అందుకోసమని మేము 11:30 కల్లా టెంపుల్కి వచ్చాము. అమెరికాలో మేము శ్రీరామనవమి వేడుకలను ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కళ్యాణము చాలా బాగా జరిగింది. మేము వచ్చేసరికి కళ్యాణము స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో. కళ్యాణము పందిర్ కింద చేస్తారు కదా, ఇక్కడ చూడండి పందిర్ లాగా చాలా బాగా డెకరేషన్ చేసి అందులో సీతారాములను కూర్చోబెట్టి మంచిగా అలంకరణ అయితే చేశారు. లోపలికి రాగానే ఈ డెకరేషన్ చూసి చాలా బాగా అనిపించింది. పంతులు గారు సీతారాముల కళ్యాణాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక్కడ కళ్యాణంలో రకరకాల ఘటాలు ఉంటాయి కదా, ఒక్కొక్క ఘటానికి ఒక 4-5 కపుల్స్ ని పిలిచి పూజ చేస్తున్నారు. ఇప్పుడు సీతారాముల వారికి జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయింది. ఇంకా లొకేట్ కాలేదండి, లొకేట్ తెలీదు అరౌండ్ వాల్పూల్ తెలీదండి. మిల్పేట్ దగ్గర
జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇప్పుడు అందరికీ అక్షింతలను పంచుతున్నారు. చాలా మంది జనాలు వచ్చారు. నిజంగా కళ్యాణానికి ఎంతమంది జనాలు అయితే ఉంటారో అంత గుడి నిండా ఫుల్ జనాలు ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అక్కడ ముందు కింద కళ్యాణం అయిన తర్వాత హోమం చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టారు. కాకపోతే ముందు కళ్యాణానికి ముందు సీతారాముల వారి దండలను ఒకరి నుంచి ఒకరు మార్చుకుంటూ డాన్స్ చేస్తారు కదా, దానికోసమని అక్కడ ప్లేస్ ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడు మ్యారేజ్ సాంగ్ డాన్స్ చేయడానికి ఇక్కడ అంకుల్ ఆంటీ దండలు తీసుకొని వస్తున్నారు. చాలా బాగా చేశారు. ఈ సాంగ్ చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ సాంగ్ కింద కామెంట్ చేయండి. నా ఫేవరెట్ సాంగ్ ఇది. చాలా బాగుంటుంది. మ్యూజిక్ ప్లస్ డాన్స్. ప్రతి స్వామివారి కళ్యాణం ముందు ఈ డాన్స్ తప్పకుండా చేస్తారు కదా. மாலை சாத்தினாள் கோடை மாலை மாட்டினாள், மாலை சாத்தினாள் கோடை மாலை மாட்டினாள், மாலடுந்து மதில ரங்க மாலை அவர்த்த மாப்பிள்ளை, மாலை சாத்தினாள் கோடை மாலை மாட்டினாள், மாலடுந்து மதில ரங்க மாலை அவர்த்த மாப்பிள்ளை, மையலாய் தையலால் மாமலர் கரத்தினாள், மையலாய் தையலால் மாமலர் కరత్తినాల్, మాల సాటినాల్ కోడి మాల మాటినాల్. ఇక్కడ సాంగ్ యాజ్ ఇట్ ఈస్ గా పెడదాం అనుకున్నాను కానీ కాపీరైట్ వస్తుంది కదా, అందుకే నేను పాడాను. సాంగ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ యూట్యూబ్ లో అన్ని యాజ్ ఇట్ ఈస్ గా పెట్టడానికి ఉండదు. ఇన్స్టాగ్రామ్ లో అయితే రెగ్యులర్ గా అక్కడ స్టోరీస్ రీల్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎవరైనా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే అక్కడ ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. కళ్యాణం డాన్స్ అయిన తర్వాత ముందు జరిపిన వాటిని అన్ని మళ్ళీ యథావిధిగా అరేంజ్ చేశారు. ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అమ్మవారి మాంగళ్యాన్ని అందరి దగ్గరికి పంపించి నమస్కారం చేసుకోమన్నారు.
दुष्पदे ओम शांति 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 सहस्रशीर्षा पुरुषा नक्षत्राणि विश्वस्याश्चेत्वत्पुंचाश्वतुं व्योमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परं ब्रह्म तत्त्वं तस्य मध्ये वह्निशिखायो नियो नीलतो यदमध्यस्था विद्युल्लेखे महाज्वरा नीवारशूकवन्कण्डे गीताभा सद्गणो मम तस्याशिखाया मध्ये परमात्मा जगत्ता स ब्रह्म स हरि शिव स हरि चक्षर परमस्वरान् ఇప్పుడు కళ్యాణం అయిపోయింది. సీతారాముల వారికి అక్షింతలు వేయడానికి అందరూ అక్కడికి వెళ్తున్నారు. Thank you.
వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకే వధువు మది గెలిచాకే మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. కళ్యాణమైన తర్వాత అందరం వెళ్ళి అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నాము. ఇప్పుడు హోమం స్టార్ట్ అవుతుంది. ఓం అస్త్రాయ నమో నమః కించిదంగారం నేరుతేన సాధ్యా నేరుతేన సాధ్యా గీతారం పురస్తారకాకారం సమ్మారముఖ్యా పూరకేణ గృహీత్వా విశున్నయా నాభ్యర్జునాం ఇంద్రాక్షునాం విశుద్ధం దేశకేన సాధ్యా ఓం మునికేయాయ నమః ఇది వన్యోన్యా సంవితయా సంపూర్యా సంరక్ష్య అవధూయ ఏన ముద్రయా ఆదాయ తస్యోమని अग्निं प्रतिष्ठाप्य गर्भविष्णुवग्नोदिताय शौचाचमनार्थं तोयबिन्दुं मृदा दत्त्वा ओम अस्त्राय नमः ओम गर्भाग्नये नमः गर्भरक्षार्थं दिव्याः गर्भकङ्कणं वत्वा अक्षतां च गृहीत्वा ओम ईशानमुद्राय नमः ओम ईशानमुद्राय नमः ओम तत्पुरुषपुत्राय नमः ओम अग्निदेवताय नमः ओम वामदेवपुत्राय नमः ओम योजातमूर्तये ఒకసారి 9 గుండాలతో చేసింది ఓం రామ్ రామాయ స్వాహ ఓం రామ్ రామాయ స్వాహ ఓం రామ్ రామాయ స్వాహ ఓం రామ్ రామాయ స్వాహ ఓం ఓం రామ్ రామాయ స్వాహ శ్రీరామచంద్రాయ నమః ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః స్వాహా ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః స్వాహా ఇప్పుడు హారతి ఇస్తున్నారు.
రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనలు చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభద మంగళం రామదాసు మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః హరే రాజాయ హారతి అయిన తర్వాత అందరము ఆత్మ ప్రదక్షిణ చేసి సీతారాముల వారికి దండం పెట్టుకున్నాము. ఇప్పుడు పల్లకిని సిద్ధం చేస్తున్నారు పల్లకి సేవ చేయడానికి. ఫస్ట్ జెంట్స్ పల్లకిని మోస్తూ జై శ్రీరామ్ అనుకుంటూ పల్లకి సేవ చేశారు. తర్వాత లేడీస్ కూడా పల్లకి సేవ చేశారు. చాలా బాగుంది. ఒక పక్క శ్రీరాముని పాటలు, మరో పక్క మేము పల్లకిని మోస్తూ జై శ్రీరామ్ అంటూ పల్లకి సేవ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. వినయ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. మధ్య మధ్యలో ఇలా ప్లేస్ ఉన్నప్పుడల్లా వచ్చి మేము కూడా పల్లకి సేవ చేస్తామని చేస్తున్నారు. పల్లకి సేవ చాలాసేపు జరిగింది. ఒక పక్క భోజనాలు కూడా అవుతున్నాయి. పల్లకి సేవ అయిన తర్వాత అందరము పల్లకి ముందు నుంచి కిందికి దూరి వెనకకు వస్తున్నాము. ఇక్కడ అదే జరుగుతుంది.
పంతులు గారు చాలా ఓపికగా అన్ని పద్ధతులను ఒకదాని తర్వాత ఒకటి మర్చిపోకుండా జాగ్రత్తగా చేయిస్తున్నారు. ఇక్కడ అందరూ లైన్లో నిల్చున్నారు పల్లకి నుంచి కిందికి దూరడానికి. మా అమ్మ వాళ్ళ ఊర్లో శివరాత్రికి జాతర అవుతుంది. అప్పుడు పల్లకి సేవ జరిగినప్పుడు కింద నుంచి ఇలా పల్లకి నుంచి కిందికి దూరే వాళ్ళము. చాలా సంవత్సరాల తర్వాత నేనైతే ఇప్పుడు దూరాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా పండగ రోజు టెంపుల్కి వస్తే మనము ఇండియాలో పండగను మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా ఇండియాలో ఎలాగైతే పండగలను సెలబ్రేషన్ చేస్తారో ఇక్కడ టెంపుల్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెలబ్రేషన్ చేస్తారు. అందుకే మేము ఎప్పుడు పండగలు వచ్చినా కానీ టెంపుల్కి వస్తాము. టెంపుల్కి రావడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్లస్ అందరితో కలిసి మంచిగా పండగను సెలబ్రేషన్ చేసుకున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు పల్లకి సేవ అయిపోయింది. పంతులు గారు ఇక్కడ దిష్టి తీస్తున్నారు. దిష్టి తీయడం అయిపోయిన తర్వాత అందరినీ ఒకసారి అలాగే నిల్చోమని చెప్పి గ్రూప్ ఫోటో తీశారు. తర్వాత మళ్ళీ అందరము సీతారాముల వారికి దండం పెట్టుకొని తీర్థము ప్రసాదము తీసుకున్నాము. ఇలా మా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మీరు మీ శ్రీరామనవమిని ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని ఒక మినీ వ్లాగ్ లాగా అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి మంచి రెస్పాండ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆ శ్రీరాముని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ ప్రశాంతి.